నమస్తే సంగీత కిచెన్ కి స్వాగతం। ఈ రోజు రెసిపీ కోకోనట్ బీట్రూట్ రవ్వ లడ్డు। బయట మార్కెట్ లో దొరికే ఖరీదైన లడ్డు లాగా కనిపిస్తుంది, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది। ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము। ఒక కొబ్బరికాయని నేను కొట్టి పైన బ్రౌన్ పార్ట్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, చూడండి ఇలాగా। ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి, చూడండి ఇలాగా। ఇప్పుడు నేను కొలుచుకొని తీసుకుంటే 2 గిన్నెల కొబ్బరి తురుము వచ్చింది। దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఈ కొబ్బరి తురుము అంతా వేసి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి। గ్యాస్ ఫ్లేమ్ ఎక్కువగా పెట్టి ఈ కొబ్బరిని కనుక వేయించుకున్నట్టయితే కలర్ మారిపోతుంది। కలర్ మారకుండా ఉండాలి అంటే లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి। ఒక కప్పుకి కొంచెం తక్కువగా చక్కెర వేసుకొని బాగా కలుపుకుంటున్నాను। ఈ చక్కెర అంతా కరిగేంత వరకు మనము వేయించుకోవాలి, చూడండి ఇలాగా। చక్కెర అంతా కరిగి ఇలా ఉంది। ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పాలు పోసుకున్నాను, 1 టీ స్పూను నెయ్యి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి। మనం తీసుకున్న 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుముకి 1 కప్పుకి కొంచెం తక్కువగా నేను చక్కెర వేసుకున్నాను కదా। మీరు స్వీట్ కనుక ఎక్కువ తిన్నట్టయితే 2 కప్పుల కొబ్బరికి 1 కప్పు చక్కెర వేసుకోండి। మనం వేసుకున్న చక్కెర అంతా కరిగి కొబ్బరి బాగా వేగిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మనం చేసుకునే లడ్డూకి మంచి కలర్ రావడానికి నేను ఇక్కడ బీట్రూట్ తీసుకున్నాను। బీట్రూట్ పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి। ఫుడ్ కలర్ కాకుండా ఇలా బీట్రూట్ రసం వేసుకొని ఈ లడ్డు తయారు చేసుకుంటే మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి। కావాలంటే 1-2 స్పూన్లు నీళ్లు పోసి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి। ఇప్పుడు ఒక గిన్నెలోకి టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లోకి ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసి ఇలా అదుముకుంటే మనకు బీట్రూట్ రసము సపరేట్ అయిపోతుంది, చూడండి ఇలాగా। ఒక మీడియం సైజు బీట్రూట్ తీసుకుంటే 1/2 కప్పు జ్యూస్ వచ్చింది నాకు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము। ఈ ప్యాన్లోకి 2 కప్పుల బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను, 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే 10-15 నిమిషాల వరకు నెమ్మదిగా వేయించుకోవాలి। ఇది ఎంత బాగా వేగితే రవ్వ లడ్డు మనకు అంత టేస్టీగా ఉంటుంది, కాబట్టి నెమ్మదిగా లో ఫ్లేమ్లో మాత్రమే మీరు రవ్వను వేయించుకోండి। రవ్వ బాగా వేగకపోతే లడ్డు గట్టిగా వస్తుంది, ఇంకా తినడానికి కూడా అంత టేస్టీగా ఉండదు, మంచి స్మెల్ వస్తుంది, అంతవరకు మనం వేయించుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ రవ్వనంతా తీసేసుకుంటున్నాను, చూడండి। అదే సేమ్ ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకొని దాంట్లోకి 1 కప్పు నిండా ఫుల్గా నేను తురిమిన బెల్లం తీసుకున్నాను। దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి। బెల్లం కొంచెం కరిగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఇలైచీ పౌడర్ వేసుకుంటున్నాను। ఇది వేసుకొని ఒకసారి బాగా కలపాలి। మనం వేసుకున్న నీళ్ళన్నీ ఆవిరైపోయి బెల్లం పెద్ద పెద్ద బబుల్స్ వస్తుంది, చూడండి ఇలాగా। ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ రసాన్ని వేసుకుందాము। ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు మరగనివ్వాలి। చూడండి 2 నిమిషాల తర్వాత ఇలా ఉంది, మనకు బాగా కుక్ అయింది అని తెలవడానికి కొంచెం కలర్ మారుతుంది। లైట్గా ఉన్న బబుల్స్ కొంచెం డార్క్ కలర్లోకి వస్తాయి, చూడండి। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసుకుందాము। ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వలో ఒక స్ట్రైనర్ తీసుకొని వడగట్టుకుంటూ ఈ బెల్లం సిరప్ని పోసేసుకోవాలి। ఇలా వడగట్టుకోవడం వలన ఏదైనా చెత్త లాంటిది ఉంటే సపరేట్ అయిపోతుంది।
ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ పెట్టి ఇలా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 15 నుండి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. 20 నిమిషాల తర్వాత రవ బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము ముందుగా కోకోనట్ లడ్డూలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజులో నేను ఇక్కడ చేసుకుంటున్నాను. ఇలాగే అన్నీ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము బొంబాయి రవ్వలో బీట్రూట్ రసము బెల్లం వేసి మిశ్రమం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇది పెద్ద నిమ్మకాయ సైజులో తీసుకొని అరచేతిలో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి లడ్డు ఉంది కదా, దాన్ని మధ్యలో పెట్టి కవర్ చేసుకోవాలి. కొబ్బరి లడ్డు కనిపించకుండా ఈ రవ్వతో చేసిన మిశ్రమం పైనుండి ఇలా లడ్డు లాగా చేసుకోవాలి. ఇలా మనం లడ్డూలు చేసుకుంటే బయట మార్కెట్లో చాలా ఖరీదుగా దొరికే లడ్డు షేప్లో మనకి కనిపిస్తుంది. కాబట్టి నేను ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ లడ్డూలు అన్నీ చేసుకున్న తర్వాత 4-5 గంటల పాటు సెట్ అవ్వనివ్వాలి. తర్వాత హెయిర్ టైట్ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ బీట్రూట్ రవ్వ లడ్డూని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, అన్ని లడ్డూలు నేను తయారు చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.